ఈ రోజు సండే స్పెషల్ నేను నా కోసం అయితే ఒక ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయినాక 2 బిర్యానీ ఆకులు, అట్లాగే ఓల్ గరం మసాలా, చిల్లీస్ 4 మంచిగా వేగిస్తున్నా. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం, కొంచెం మటన్, హాఫ్ బాయిల్ చేసుకున్న మటన్ అండి. మటన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకున్నాం. ఒక చెంబు వాటర్, ఎసరు అన్నట్టు రైస్కి. ఈ వాటర్లోకి కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా ధనియా పౌడర్. అది ఎసరు వచ్చేంతలోపు కొబ్బరి బొండ తాగుదాం. ఫుల్ వేడిగా అనిపిస్తుంది, అందుకే కొబ్బరి బొండ. అబ్బా చల్లగా ఉంది, ఫుల్ వాటర్ ఉన్నాయి, ఫుల్ హ్యాపీ. కొబ్బరి బొండ నిండా నీళ్ళు వస్తే ఎంత హ్యాపీనో వస్తుంది. మీరు కూడా అట్లా ఫీల్ అవుతారా? చెమటలు ఎట్లా పడుతున్నాయి చూసిరా? ఇది ఇంకా ఎండాకాలం కూడా కాదు, ఇన్ని చెమటలు వస్తున్నాయి. ఎట్లనో ఏమి ఎండాకాలం ఇంకా. వాటర్ అయితే ఎసరు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక రైస్ చేసుకున్నాం. వాటర్ అయితే ఎసరు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక రైస్ అయితే వేసేసుకుందాం. రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నాను నేను. నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. బాస్మతి రైస్ అండి. రైస్ అయితే వేసేసుకున్నాం ఎసట్లో. బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసిన. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం. ఇంత రెడ్గా కనిపిస్తుందో కదా, కారపొడి వేసినాం కదా, అందుకనే రెడ్గా అనిపిస్తుంది. చిల్లీ పౌడర్ యూజ్ చేసినాం కాబట్టి. ఈ స్టేజ్లో అయితే ఒకసారి కలుపుకున్నామండి రైస్. సింపుల్గా, ఇది నా కోసం కాబట్టి సింపుల్గా ఏదో చేసుకుంటున్నాను. కొద్దిగా రైస్ పైన నుంచి గరం మసాలా అండి, ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి. ఫ్లేవర్ తెలుస్తుంది అన్నట్టు ఈ టైంలో వేస్తే, అందుకని కొంచెం లైట్గా వేసి. మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, చాలా పుల్లలుగా చాలా టేస్టీగా అయితే కుక్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే బాకీ. రైస్ అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా పొగలు ఎంత మంచిగా వస్తున్నాయో, ఎంత పుల్లలుగా పడుతుందో మన రైస్. సూపర్ ఫ్లేవర్ వస్తుందండి, నిజంగా ఫ్లేవర్ఫుల్ రైస్ అంటే ఇదే కావచ్చు. చాలా యమ్మీగా అయితే ప్రిపేర్ చేసినండి. చూడండి ఒకసారి దగ్గర నుంచి టేస్ట్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. అస్సలు నోట్లో అలా ఊరిపోతుందండి. ఇంకా మనమైతే అస్సలు ఏం చేయకుండా ఇంకా తినేద్దాం. నిజంగా ఫుల్ టేస్ట్గా ఉంది. మటన్ కర్రీ, చపాతీ, రోటీ, అట్లాగే పలావ్ ఎంత టేస్ట్గా ఉందో అసలు నిజంగా. ఫస్ట్ ఒక్క ముద్ద పలావ్ పెట్టుకుందామండి. ఫుల్గా మంచి టేస్ట్ ఉంది. స్పైసీకి స్పైసీ లెవెల్ ఉంది, అట్లాగే టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి, మామూలుగా లేదు. చాలా స్పీడ్గా అయిపోతుంది అని అయితే ఈ పలావ్ అయితే వేసుకున్నా. ఇంకా నా కోసమే అప్పట్లకప్పుడు తినాలి అనిపిస్తే చేసుకున్నాండి. ఇంకా రోటీ కూడా టేస్ట్ చేద్దాం. మామూలుగా లేదండి టేస్ట్ అయితే. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ రోటీ విత్ కర్రీ. అట్లాగే పలావ్ కూడా ఇట్లా ఒక పీస్ పెట్టుకొని మధ్యలో, నాకు చాలా ఇష్టం ఇట్లా తినాలని. టేస్ట్ని ఆస్వాదిస్తున్నా ఫ్రెండ్స్. అదో ముద్ద ఇదో ముద్ద తింటా ఉంటే మటన్ పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. మటన్ పీస్ అలా తీసుకొని ఇలా రైస్లో పెట్టుకొని
ఇందులోకి రైతా లాంటిది ఏం వేరే కట్ చేసి ఇంకా బాగుండేది ఫ్రెండ్స్ నిజంగా. పీసెస్ లేకుండా నార్మల్ రైసే తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది. అప్పటికప్పుడే చాలా స్పీడ్గా అయిపోతుందని అయితే నేను ఈ పలావ్ అయితే కుక్ చేసుకున్నా ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ రైస్ ఈ చపాతీ తినేస్తానా లేదా అని చెప్పేసి. నాకు పీసెస్ కంటే ఎక్కువ ఆనియన్స్ కావాలి ఫ్రెండ్స్ నిజంగా. ఏమైనా నాన్ వెజెస్ అందుతాయి కంపల్సరీ. ఫుల్ వేడవుతుంది ఫ్రెండ్స్ నిజంగా. ఈ వేడిలో వేడి రైస్ ఆల్మోస్ట్ మన రైస్ అయితే దగ్గర పడింది ఫ్రెండ్స్. అబ్బాయి ఇంకింత తినాలా అనిపిస్తుంది. ఫుడ్ ఛాలెంజ్ చేసే వాళ్ళు నిజంగా గ్రేట్ అండి, ఎట్లా తింటారో అనిపిస్తుంది నిజంగా. ఇంత తింటేనే ఫుల్ అయిపోయింది నాకు ఆల్రెడీ, ఇది ఎట్లా తింటానో అనిపిస్తుంది. నిజంగా ఫుడ్ ఛాలెంజ్ చేసే వాళ్ళు చాలా గ్రేట్ అండి. నేను ఒక షార్ట్లో అయితే ఇట్లా ఫుడ్ తినుకుంటూ వీడియో అయితే పోస్ట్ చేసినండి. ఆ వీడియో అయితే మా అక్క చూసి ఏమైంది అంత స్పీడ్గా తింటున్నావు రైస్, ఎందుకు ఎవరైనా ఎక్కువతారు అనుకున్నావా, ఎందుకంత స్పీడ్గా తింటున్నావు అన్నం అని చెప్పేసి అన్నదండి. ఇంకా మా అక్క చెప్పిన, అక్క అది అట్లా స్పీడ్ చేసేది ఉంటుంది, నేను స్పీడ్గా తినడం కాదు, అందులో ఉంటుంది ఆప్షను, అట్లా స్పీడ్గా చేస్తే అవుతుంది అని చెప్పిన. ఇంకా అవునా నాకు తెలియక దీనికి ఏమైంది ఇట్లా తింటుంది, ఏదైనా దయ్యం పట్టిందా అని అనుకున్నా అని చెప్పింది అన్నదండి. ఈ రైసే ఫుల్ అయిపోయేటట్టుందండి, ఇంకా చపాతీ తింటానంటారా? వాటర్ తాగకపోతే కంప్లీట్ చేసేదాన్ని కావచ్చు, వాటర్ తాగినా కదా తినాలనిపిస్తుంది. రైస్ మట్టుకు ట్రై చేద్దాం. పీసెస్ కూడా మిగిలిపోయినాయండి.
సరిపోయిందండి, ఇంతకు మించి నేను తినలేను. కొద్దిగా రైస్, ఈ హాఫ్ ముక్క మిగిలిపోయింది, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఓకేనా, ఈరోజు ఇట్లా ఇది ఛాలెంజ్ అంటే మామూలుగా పెట్టాలనిపించింది, అందుకే పెట్టిన. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.